మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15న అనగా డిసెంబర్ 15 ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి రాబోతుంది. దీనికే కోరల పౌర్ణమి అని పేరు. ఈరోజే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి రావటం చాలా అరుదు, చాలా విశేషం కూడా. ఇలా 58 సంవత్సరాలకు ముందు వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి, అంతే, ఇక మీ జన్మ ధన్యమైపోతుంది. మీకు తరతరాలకు తరగని సంపద వస్తుంది. ధనానికి కానీ ధాన్యానికి కానీ అస్సలు లోటనేదే ఉండదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకీ ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి. మనిషి అన్నాక కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ కొంతమందికి కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. మరి కొంతమందికి మాత్రం ఆ కష్టాలు అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎంత కష్టపడినా ఆ కష్టాలు తగ్గవు. ఇలాంటి వారు కష్టాల నుండి బయటపడి జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవించాలంటే మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణమి అనేది శూన్యతిథి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో బియ్యం కలిపి ఆ పాలను చంద్రుడి వెలుగులో ఉంచాలి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూర్చోవాలి. ఇలా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చంద్రుడి వెలుగులో ఉంచి, అంటే డాబా పైన కానీ ఇంటి ముందు అరుగు మీద కానీ ఎక్కడైతే చంద్రుడి కిరణాలు, చంద్రుడి వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలను ఉంచి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఈ పాలను తాగించాలి. ఇలా చేయటం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మనుషులు యాక్టివ్గా మారిపోతారు. కనుక మానసిక రుగ్మతలు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి. చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఆడవారు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చిటికెడు గంధం పొడిని వేస్తే చాలా మంచిది. ఇలా ఈరోజు గంధం పొడి వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఇంటికి చాలా మంచిది. కనుక ఈ పౌర్ణమి రోజున అందరూ ఉదయం సాయంత్రం చిటికెడు గంధం పొడి వేసి దీపారాధన చేయండి. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తారో అలాంటి వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటాయి. బియ్యం లేకుండా మన మనుగడ సాగదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ధనవంతుడైనా సరే, కటిక పేదవాడైనా సరే తినేది బియ్యాన్నే తప్ప వెండిని, బంగారాన్ని, డబ్బును తినలేరు. అలా అని ధనానికి, బంగారానికి, వెండికి విలువ లేదని కాదు. మానవ జీవితంలో ధనం అనేది చాలా ముఖ్యమైనదని, చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ధనం వెనుక పరుగులు తీస్తారు. ఇంట్లో బియ్యాన్ని అందరూ బియ్యం డబ్బాలో, బియ్యం రమ్ములో స్టోర్ చేసి ఉంచుతూ ఉంటారు. బియ్యం డబ్బాలో ఈ పౌర్ణమి రోజు ఇదొక్కటి వేస్తే చాలు, సమస్యలు పోయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ధనం సంపాదించే మార్గాలు కూడా తెలుసుకుంటారు. ఎలాంటి ధన సమస్యలు ఉన్నా పోతాయి. ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి. అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. బియ్యం అనేవి తరిగిపోకుండా ఇంట్లో ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఏమీ లేదు, ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఈ మూటను బియ్యం డబ్బాలో వేసుకోండి చాలు. బియ్యం రమ్ము ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ చేయకూడదు. ఖాళీ అయ్యే వరకు అలా ఉంచేయకూడదు. కొంచెం బియ్యం ఉండగానే ముందే బియ్యం బస్తా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. అలా బియ్యం ఖాళీ అవ్వకుండా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉంటుంది. అలాగే బియ్యం డబ్బాలో బియ్యం ఎప్పుడూ పురుగు పట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది చేతితో బియ్యాన్ని రమ్ములో వేస్తే ఆ బియ్యానికి ఈజీగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కొన్ని వేప ఆకులను, అంటే ఒక గుప్పెడు వేప ఆకులను బియ్యం డబ్బాలో వేయండి. అలా వేయటం వలన బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుంది.
ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈ పౌర్ణమి రోజున ఒక క్లాత్ని తీసుకోండి. పసుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే క్లాత్ను అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఆ క్లాత్లో ముందుగా 5 తులసి ఆకులు వేయండి. ఎందుకంటే తులసి ఆకులు దరిద్రాన్ని పోగొడతాయి. తులసి ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. పైగా తులసి ఆకులు లక్ష్మీదేవి స్వరూపం గనుక 5 తులసి ఆకులను వేయండి. తరువాత ఈ వస్త్రంలో 2 లక్ష్మీ గవ్వలు కూడా వేయండి. ఎందుకంటే లక్ష్మీ గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీ గవ్వలతో అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కనుక 2 లక్ష్మీ గవ్వలను క్లాత్లో వేయండి. మీ దగ్గర లక్ష్మీ గవ్వలు లేకపోతే 2 గోమతి చక్రాలను కానీ 2 గురువింద గింజలను కానీ వేయండి. అవి కూడా లేవు అనుకునేవారు 2 పసుపు కొమ్ములను వేయండి. ఆ తర్వాత 11 రూపాయల నాణాలను ఈ వస్త్రంలో వేసి వీటన్నిటినీ కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూపం చూపించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బియ్యం రొమ్ములో పడేయండి. అంటే బియ్యంలో లోపలకు పాతినట్టుగా పాతేయండి. ఇలా పెట్టడం వల్ల మీ తరతరాల వరకు ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, విపరీతంగా ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, మీకు తిరగనేదే ఉండదు. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేయండి. కానీ ఈ పరిహారం చేసేవారు ఈరోజు ఒక నియమాన్ని పాటించాలి. అదేమిటి అంటే నాన్ వెజ్ తినకూడదు. గుడ్డు, మాంసము ఇలా ఏ విధమైన నీచు పదార్థం తినకుండా ఈ పరిహారం చేయాలి. బియ్యం డబ్బాలో పెట్టిన ఈ మూటను 6 నెలల తర్వాత తీసేసి ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలివేయాలి. ఇక వేరే చోట పడేయకూడదు. ఈ చిన్న పరిహారంతో చాలా అద్భుతాలు జరుగుతాయి. కనుక మీరు కూడా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళినా పూజామందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించిన పుణ్య ఫలాలను ప్రసాదించమనే కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమనే కోరుకుంటూ ఉంటారు. నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యుభయం లేకుండా ఉండాలంటే, నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. దీనినే కోరల పుణ్యమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్యమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావటం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ రోజుల్ని యమత్రష్టలుగా చెప్తూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఇక కోరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని ఉరికి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు, వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ఈ పౌర్ణమి రోజే దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం 6వ అవతారం.
ఈ దత్తరూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తి భవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెప్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దత్తాత్రేయుణ్ణి శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం. అత్రి కుమారుడు కావటంతో ఆత్రేయుడయ్యాడు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవటం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమి నాడు దత్తుణ్ణి పాలల్లో అభిషేకించి మనసులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయములు చేకూరుతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత, ప్రేత, పిశాచాలు బాధించవు. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది. మేడు చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడతాడు. ఆ మేడు చెట్టును మనము పూజాభావంతో చూస్తాము. మేడు దత్తునికి ప్రియమైన చెట్టు. దీని ఆకులు, కాండము, పండ్లు, దాని నుంచి వచ్చే గాలి అవన్నీ కూడా ఔషధప్రాయమే. ఏ జీవులకు ఏది కావాలో ఈ ఔషంభర వృక్షం అందిస్తున్నట్లు ఎవరికేది అవసరమో దాన్ని అనుగ్రహిస్తాడు దత్తాత్రేయుడు. అట్టి చెట్టు కింద కూర్చొని శ్రీ దత్తాత్రేయుని మంత్రజపం పఠిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాన్నే తరించగల అవకాశం మానవ జాతికున్నది. కనుక ఈరోజు మేడు చెట్టును తాకినా, మేడు చెట్టుకు నమస్కారం చేసుకున్న దరిద్రం పోయి జ్ఞానం అనే సంపద పెరుగుతుంది. ఉన్న పలంగా మీ అప్పులన్నీ తీరిపోవాలి అని కోరుకుంటే డిసెంబర్ 26న వచ్చే కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పనిని చేయండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని, శ్రీ దత్త జయంతి అని పిలుస్తారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా ఉన్న పలంగా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. చాలామంది ఎంత కష్టపడినా చేసిన అప్పులను తీర్చలేకపోతూ ఉంటారు. ఒక అప్పు తీరింది అనుకునే లోపు ఇంకొక అప్పు వచ్చి పడుతుంది. అప్పు సమస్యలు ఉంటే ప్రశాంతంగా అస్సలు ఉండలేరు. ఇంకా అప్పు సమస్యల వల్ల ఇంటా బయట గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అప్పు సమస్యలు ఉంటూ ఉన్నాయి. అయితే కొందరు అందులో నుండి బయటపడగలుగుతున్నారు, మరికొందరు ఎంత కష్టపడినా బయటపడలేకపోతూ ఉన్నారు. అలాంటి వారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేస్తే అప్పుల సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి. ఈ పరిహారం కేవలం అప్పు సమస్యలు ఉన్నవారే కాదు, ఎలాంటి అప్పు సమస్యలు ఉన్నవారైనా చేసుకోవచ్చు. అప్పులు ఇచ్చి బాధపడేవారు, లోన్స్ రాక ఇబ్బంది పడేవారు, జీతం పెరగాలని కోరుకునేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ తమలపాకు పరిహారం రేపు కోరల పౌర్ణమి రోజున చేయటం వల్ల మీకు విశేషమైన లాభాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడుతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకు పైనే అధిష్ఠింపజేస్తాం. భారతదేశంలో తమలపాకుల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుణ్ణి పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు.
క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకులు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే రేపు కోరల పౌర్ణమి దత్త జయంతి రోజున తమలపాకుతో ఏం చేయాలి అంటే, ముందుగా ఒక మంచి పెద్ద తమలపాకును తీసుకోవాలి. మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక తమలపాకును తీసుకోండి, లేదా బయట నుండి కొనుక్కొని తెచ్చుకోండి. ఈ పరిహారానికి వాడే తమలపాకు కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఇక ఆ తమలపాకును నీటితో శుభ్రంగా చేసి, అంటే నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పరిహారం స్నానం చేశాక మొదలు పెట్టాలి. స్నానం చేసి ఒక తమలపాకును తీసుకొని దానిని శుభ్రం చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో సింధూరం తీసుకోవాలి. ఆంజనేయ స్వామి వారి పూజలో వాడే సింధూరాన్ని ప్లేట్లో ఒక పక్కకు వేసుకొని అందులో కొంచెం గంగాజలం వెయ్యాలి. పేస్ట్ లాగా కలుపుకోవాలి. కొంచెం గంధాన్ని తీసుకోవాలి. ఆ గంధంలో కూడా గంగాజలం వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. గంగాజలం లేకపోతే రోజ్ వాటర్నైనా సరే సింధూరంలో గంధంలో వేసుకోవచ్చు. ఇక సింధూరాన్ని గంధాన్ని రెడీ చేసుకున్న తర్వాత తమలపాకు పెట్టిన ప్లేట్ను తీసుకొని ఆ తమలపాకు మధ్యలో స్వస్తిక్ గుర్తు వేయండి. ఉంగరం వేలితో వేయాలి. సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేశాక ఆ స్వస్తిక్ గుర్తుపై గంధంతో 4 చోట్ల బొట్లు పెట్టాలి. స్వస్తిక్ గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా? శుభప్రదం స్వస్తిక్ చిహ్నం. ధార్మిక సందర్భాలలో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తూ ఉంటారు. దీనికి శుభ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంది. స్వస్తిక్ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతమవుతాయనే విశ్వాసం ఉంది. స్వస్తిక్ చిహ్నంలో ఉండే 4 శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం. స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు. మరొక రేఖను 4 వేదాలను చెప్తూ ఉంటారు. మరొక రేఖను 4 పురుషార్థాలను భావిస్తారు. ఇంకొక రేఖను పౌరులు పాటించాల్సిందిగా ఆశ్రమ ధర్మాలను చెప్తూ ఉంటారు. 4 దిక్కులను సూచించే స్వస్తిక్ గీతలపై గంధం పెట్టడం వల్ల 4 వైపుల నుండి మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తమలపాకుపై ఇలా స్వస్తిక్ గుర్తు వేశాక ఆ ఆకుపై భాగంలో ఉండే కాడ ఉన్న భాగంలో గంధంతో రౌండ్గా బొట్టు పెట్టాలి. ఆ గంధం బొట్టు మధ్యలో సింధూరంతో బొట్టు పెట్టాలి. ఇలా తమలపాకుపై రౌండ్గా బొట్టు పెట్టడం వల్ల అన్ని మూలల నుండి మీకు రావాల్సిన ధనం వస్తుంది. ఈ 2 గుర్తులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే దీనితో పాటు తమలపాకుపై భాగంలో కుడివైపు మరియు ఎడమవైపు 2 గీతలు గీయాలి. అంటే కుడివైపు 2 గీతలు, ఎడమవైపు 2 గీతలు గీయాలి. గంధంతో లేదా సింధూరంతో దేనితో అయినా సరే గీయవచ్చు. ఈ గుర్తులన్నీ కూడా మీ ఉంగరం వేలుతోనే గీయాలి. ఈ గీతల వల్ల లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. లక్ష్మీదేవిది చంచల స్వభావం. ఆ తల్లి ఒక్కచోట స్థిరంగా ఉండదు. అలాంటి తల్లి మీ వద్ద స్థిరంగా ఉండాలి అంటే తమలపాకుపై స్వస్తిక్ మరియు చక్రం గుర్తులను వేసి ఆ ఆకు 2 వైపులా ఇలా 2 గీతలను గీయాలి. ఈ 2 గీతలు లక్ష్మీదేవిని స్థిరంగా మీ వద్ద ఉండేలాగా చేస్తాయి. ఇక ఆ ఆకును మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలి. మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఉన్న డబ్బు సమస్యల గురించి చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకును మీ పర్సులో పెట్టుకోవాలి. ఆడవారైనా మగవారైనా పర్సులోనే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు వ్యాపారపరంగా డబ్బు సమస్యలు ఉన్నా, ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నా ఈ ఆకును మీ పర్సులోనే పెట్టుకోవాలి. ఇంకెక్కడా పెట్టుకోకూడదు. మీతో పాటు ఈ ఆకును కూడా మీరు పనిచేసే చోటుకు తీసుకొని వెళ్ళాలి. ఇలా చేస్తే నలువైపుల నుండి ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వద్దనే ఉంటుంది. ఈ ఆకును రేపు కోరల పౌర్ణమి రోజున మీ పర్సులో పెట్టుకోవాలి.
అలా 2 రోజులు ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోవాలి. అసలు బయటకు తీయకూడదు. ఇలా చేస్తే కొద్ది రోజులలోనే మీ పర్సు డబ్బాలతో నిండిపోతుంది. ఈ ఆకులపై వేసిన గుర్తులకు ధన ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి. తమలపాకులతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా? తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించటం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఉన్న పలంగా అప్పులన్నీ తీరిపోవాలని కోరుకునేవారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుపై ఈ గుర్తులను వేసి మీ పర్సులో పెట్టుకోవాలి. డబ్బు సమస్యల నుండి బయటపడండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.